ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ అందించేటటువంటి చట్టాన్ని నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేసి ఆ చట్టం ద్వారా అనేక మంది మహిళలకు రాజకీయాలకు వచ్చేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి నాయకులు మన ప్రధాని నరేంద్ర మోదీ. 2029లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ ని ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సెషన్ ని పెట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా కూడా అందరూ చెప్తూ వచ్చిండ్రు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి, అది ఇదని మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ పోయిందే తప్ప ఎవరు కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. ఈ రోజు అందరినీ సమన్వయం చేసి మహిళా బిల్లును, నారీ శక్తి వందన అధినియం బిల్లును పార్లమెంటులో అందరితో కూడా ఆ బిల్లుకు ఓకే చెప్పేలాగా ప్రధానమంత్రి గారు కృషి చేసి ఆ బిల్లును మరి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానిని అమలు చేయడం ఎట్లా, అమలు చేసినప్పుడే ఆ బిల్లుకు సార్థకం. ఈ రోజు ఆ బిల్లును 2029 ఎన్నికలు అమలు చేయడానికి ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.